ప్రార్థన చేసుకొని నేటి క్రిస్మస్ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మమ్మల్ని అతిమికిలుగా ప్రేమించిన మా యేసురాజా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకే వందనాలు, స్తోత్రం దేవా. ఇటు మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని ప్రభువా, నీ జన్మదిన వేడుకల సందర్భముగా ప్రభా, నీ మందిరంలోనికి మేము అందరము చేరి పాటల ద్వారా నేను మహింపరచుటకు మాకు ఇచ్చిన ఈ యొక్క మంచి దినాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. మరి నీవు ఈ లోకంలోనికి మా అందరి కొరకై ప్రభా ప్రాణం పెట్టుటకు పుట్టి ఉన్నావు దేవా, నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఎవరు నీ వలె మరి పరిశుద్ధమైన పుట్టుకను పుట్టలేదు ప్రభువా, మరి నీ వలనే మా కొరకు ఎవరు మరణించలేదు. అటువంటి గొప్ప ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు. అందుని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. నిన్ను ఎరిగి ఉన్న మమ్మలను ప్రభా నువ్వు ఎంతగానో ప్రేమించి ఈ 2025 సంవత్సరంలో ప్రభా డిసెంబర్ నెల 25వ తారీఖున మరి ఒక పర్యాయము నీ సముఖంలోనికి చేరి క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మరి నీ నామాన్ని చాటి చెప్పుటకు మాకు ఇచ్చిన యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ నెల అంతయు ప్రభా నీవు మాకు ఇచ్చిన ప్రతి ఒక్క దీవెన ఆశీర్వాదాన్ని బట్టి నీకే వందనాలు, స్తోత్రం ప్రభా. అమోఘమైనటువంటి నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుచుకొని కాచి కాపాడి సంరక్షించిన విధానాన్ని బట్టి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ రీతిగా ప్రభా మరి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనను మేము ప్రారంభిస్తూ ఉండగా అనేక సంఖ్యలో నీ మందిరానికి ప్రభా నీ బిడ్డలు రానయ్యుంటున్న వేళ ప్రభా వారందరూ వచ్చి ప్రభా నీ వాక్యపు వెలుగుల్లో వారి జీవితాలను కట్టుకోగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తా ఉన్నాను దేవా. మా సంఘ బిడ్డలు ప్రభా మరి ఊర్లు వెళ్ళిన వారికి కూడా ప్రభా క్షేమాన్ని భద్రతను వారి యొక్క ప్రభా మరి ప్రయాణాల్లో మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ రీతిగా ప్రభా మరి ఈ దినాన మరి నీ మందిరానికి నువ్వు ప్రభా మరి ఏర్పాటు చేసిన బిడలు రానయ్యుంటున్న వేళ ప్రభా మేమందరము కలిసి ప్రభా పాటల ద్వారా నిన్ను మహింపరచుటకు నీ వాక్కుల ద్వారా మా జీవితాలను కట్టుకోగలుగుటకు మీ సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ పైన నీ దీవెన ఆశీర్వాదాలు నిండాలుగా దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన మధ్యలో ఉన్న బిడ్డలు వచ్చి కొంచెం పాటలు పాడి దేవుని మహిమపరచవలసిందిగా ఖర్చు అనే పాట పాడుకున్నామండి. ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తారవలసింది అలింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని
వింతైన తారక వెలిసింది కదా అని పాట పాడుకున్నాం. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆకారవసరణ, దైవమే పంపెనని గ్రహించురు జ్ఞాన. జ్ఞానులకే తప్పలేదు ఆకారవసరణ, దైవమే పంపెనని గ్రహించురు జ్ఞాన. బలవంతా జగమంతా తారవలే క్రీస్తుని నాటుదాం. Happy Christmas, Merry Christmas. We wish you Happy Christmas. ఆకాశమంతా ఆదుర్గమంతా సంతెత్తుకుని పాడగా, సర్వోన్నతమైన స్థలములలోనా దేవునికి నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఇంత గొర్రెల కాపరులతో కలిసి జనల వార్త చాటి బలవంతా జగమంతా తారవలే క్రీస్తుని నాటుదాం. Happy Christmas, Merry Christmas. We wish you Happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించి ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించి. పేదోలకు పురజనులకు శుభవార్త చాటిరి. ఇదిగో వీరు దూతలై నిలచిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని నాటుదాం. Happy Christmas, Merry Christmas. We wish you Happy Christmas. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. బెత్లెహేములో సందడి అనే పాట పాడు. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి,
చిత్తరేదిక యేసు పుట్టేవాళ్ళు పాట పాడదాం. చింతలేదిక యేసు పుట్టే వింతగను బెత్లెహేమందునా చింత చేరను రండి సర్వ జనాంగమా సంతసమందునా చింత చేరన రండి సర్వ జనాంగమా సంతసమందునా రోజు మన నమ్ముకున్నటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి మరి జన్మదిన రోజున మనం అందరం ఇటు రీతిగా సంతోషకరంగా మరి ఈ పుట్టిన దినాన్ని జరుపుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ గొప్ప
ధన్యతకై దేవునికి లెక్కలేని వందనాలు. అలాగే మరి జన్మదిన శుభాకాంక్షలు అశోక్ తరఫున మీ అందరికీ మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు ఎవరైనా పాటలు పాడాలని ఆశ ఉంటే వారికి సమయం ఉంది కాబట్టి మరి మీరు వచ్చి మీ యొక్క పాటల్ని పాడి దేవుని నామాన్ని కనపరుస్తూ మరి ఆయన్ని సంతోషించులాగా మీ యొక్క పాటల్ని పాడాలని మేము కోరుకుంటా ఉన్నాం. స్తుతి సింహాసనాసీనుడా ప్రభు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ సేవ పరిపూర్ణమై నా హృదయాన కొలువైననే నన్ను జీవింపజేసే నీ వాక్యమే నా పిల్లలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు. నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీ ప్రేమ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీ ప్రేమ బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపు ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిండెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నిండెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా
నమస్కరింపరండి 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 యోతాహముతో ఓ దూతలాయ అవుతానికి పాడు రక్షకుండైన యేసు స్తుతించుడి పరపరుడు నీకు స్తోత్రమందు నమస్కరింపరండి 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 యోతాహముతో యేసు శాంతి పవిత్ర జన్మ ఆత్మీయ స్తోత్రములర్పితుము ఆనాది వాక్య మాయనరూపు నమస్కరింపరండి నమస్కరింపరండి యోతాహముతో వందనాలు. సంఘం బిడ్డలందరికీ నా వందనాలు తెలుపుతూ అట్టపరచు. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజని రాజు ప్రభువైనది నమస్కరింపరా నమస్కరింపరా రాత్రి వేళ భూలోకం నిండింది శాంతి సంతోషం ఆకాశం పెరిగింది రాత్రి వేళ భూలోకం నిండింది శాంతి సంతోషం పరలోకం నిలిసింది గానం ప్రతిగానం పరలోకం నిలిసింది గానం ప్రతిగానం సర్వోన్నతమైన స్థలములో కనదే సర్వోన్నతమైన స్థలములలో గణదేవా నీకే మహిమ గణదేవా నీకే మహిమ ఆకాశం వెలిగింది రాత్రి వేళలో భూలోకం నిండింది శాంతి సంతోషం పరలోక నానున్న లోకాన్ని ప్రేమించి పరసుతుడై పుట్టాడు మరియమ్మ గర్భమునందు పరలోకనాథున్న లోకాన్ని ప్రేమించి పరసుతుడై పుట్టాడు మరియమ్మ గర్భమునందు నరపాపిని రక్షించ నరరూపు దాచాడు ఆకాశం వెలిగింది రాత్రి వేళ పరమందు కాపడు రాత్రి వేళ ఎందు పరమందు కాపడు రాత్రి వేళ ఎందు సలియంతు తమ మందను కాపుగాయుచుండగా సలియంతు తమ మందను కాపుగాయుచుండగా ఎరిగించే శుభవార్త కృత కొల్లాలు ఎరిగించే శుభవార్త కృత కొల్లాలు ఆకాశం వెలిగింది రాత్రి వేళలో భూలోకం నిండింది శాంతి సంతోషం
చేరారు ఆధార వెంట బెత్లహేము గ్రామమునకు గాంచారు ప్రభురాసును ముఖ్య క్రాంతులతో ఆకాశం వెలిగి రాత్రి వేళలో భూలోకం నిండింది శాంతి సంతోషం. ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆనందం అమర ఆనందం, ఆనందం అమర ఆనందం, లోకానికే మహానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాలు వలరించు ఆనందం, హృదయాలు వలరించు ఆనందం, ఆనందం అమర ఆనందం, లోకానికే మహానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాలు వలరించే ఆనందం, ఆనందం అమర ఆనందం. భూతాలి స్తోత్ర గీతాలు పాడానాడు, కోపాలు రక్తరారాజు చూడవేళ, భూతాలి స్తోత్ర గీతాలు పాడానాడు, కోపాలు రక్తరారాజు చూడవేళ, మహిమతో ప్రభువుగా మరియకే శిశువుగా, ప్రభు యేసు జన్మించే లోకాన్ని ఆనందం, ఆనందం, ఆనందం అమర ఆనందం, ఆనందం అమర ఆనందం, లోకానికే మహానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాలు అలరించు ఆనందం, హృదయాలు అలరించు ఆనందం, ఆనందం అమర ఆనందం. గగనాన తూర్పు శిఖరాలు దీవించే, అదిగాంచి ధనురెందు వేవేగా, ప్రభువుకే ప్రియముగా, ప్రభువుకే ప్రియముగా, ప్రణుతులే చేయగా, ప్రణుతులే చేయగా, ఆనందం అమర ఆనందం, లోకానికే మహానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాలు అలరించు ఆనందం, హృదయాలు అలరించు ఆనందం, ప్రభువుకే ప్రియముగా, ప్రణుతులే చేయగా, బంగారు సాంబ్రాణి అర్పింప, ఆనందం, ఆనందం, ఆనందం అమర ఆనందం, ఆనందం అమర ఆనందం, లోకానికే మహానందం, ప్రభు యేసు ప్రభవించే ఆనందం, హృదయాలు అలరించే ఆనందం, ఆనందం. విమోచక రక్షక సంరక్షక దివినే విడచి భువికే తెంచిన నిజ రక్షకుడా స్తోత్రం. పాపులకై మార్గము చూపించుటకు దయించిన
शोर दुनिया में है हो गया, आज पैदा मसीह हो गया, आज पैदा मसीह हो गया।
నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి మనందరం కూడా ఆనందించదగినటువంటి రోజు. చాలామంది ఇంకా సెల్ తగ్గలేదు, 12 అవుతుంది, మీకు ఇంకా ఉంగుతూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు ఉత్సాహంగా మనందరం కూడా ఉండాలి అనే ఆశ. మరి యూత్ వచ్చి చక్కనటువంటి పాట పాడతారు. అందరూ లేచి నిలబడండి, లేచి నిలబడి సరిపోతుంది. సెల్ ఉన్న వాళ్ళు కూర్చోండి. అందరూ గట్టిగా బిగ్గరగా దేవుని నామాన్ని కనపడతాం, ఆయన నామాన్ని మహిమపడతాం. అమ్మ రండి, చక్కని పాట పాడండి అమ్మ. ఇది సౌండ్లోకి పాట. జన్మించే రేయిలో శ్రీయేసుడు జన్మించే రేయిలో నేడు మాయాగా ఉత్తరే మయూరి నేడు మాయాగా ఉత్తరే మయూరి
ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో గజరేతు పట్నాన నాగుమలే ధరణిలో యోసేపు మరియమ్మ నాగుమలే ధరణిలో హల్లెలూయా 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 మాకే ఏంటి సరి పెడుతున్నారు అన్నట్టు మనం గుర్తుపడేస్తారు వాళ్ళు. థ్యాంక్ యూ అమ్మా. మరి చక్కనటువంటి పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచినటువంటి బిడ్డలకి, అలాగే ఇంతవరకు చక్కనటువంటి పాటలు పాడి మరి మనందరినీ ఆనందింపజేసినటువంటి బిడ్డలందరికీ కూడా సంఘం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాను. మరి ఇప్పుడు ప్రాముఖ్యమైన అంశంలోకి మనం వెళ్ళబోతా ఉన్నాం. మరి దేవుని యొక్క వర్తమానాన్ని, అలాగే దేవుని యొక్క పుట్టిక రోజుని మనం వినటానికి చక్కనటువంటి దైవజనులు మరి జాన్ మోరీ గారు మన మధ్యలో ఉన్నారు, యవన్ రెడ్డిగా. వారు దేవుని యొక్క వర్తమానం మనకు అందిస్తారు. అందరూ కూడా మరి ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు మన మధ్యలో ఉంచుకొని దేవుని యొక్క నామాన్ని కనపరుస్తూ, ఆయన పూజిస్తూ, ఆయన ఆరాధిస్తూ మనం ముందుకి కొనసాగులాగిన మనం అందరూ ఉండాలని ప్రభు చిత్తం చెప్పిన జాన్ మోరీ గారికి సమయాన్ని అందజేస్తా ఉన్నాం. దయచేసి స్త్రీల దగ్గర కూడా ఇక్కడ 1-2 కుర్చీలు ఖాళీ ఉన్నాయండి.
సో దాన్ని కొంచెం మీరు భర్తీ చేయగలిగినట్లయితే తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరైనా కూర్చోడానికి ఉంటుంది. సో మీరు అందరు గమనించుకొని ఇక్కడ కూడా జెంట్స్ సైడ్ కూడా కుర్చీలు కొన్ని ఖాళీ ఉన్నాయి, దాన్ని ముందుకి వచ్చి భర్తీ చేసినట్లయితే తర్వాత వచ్చిన వెనకాల కూర్చోడానికి వీలుగా ఉంటుంది కనుక గమనించాల్సిందిగా మనవి. ముందుగా మీ అందరికీ హౌస్ ఆఫ్ ప్రేయర్ సంఘం తరపున హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. హౌస్ ఆఫ్ ప్రేయర్ విషెస్ యూ. जय बोलो खुदा यीशु मसीह की, जय बोलो खुदा यीशु मसीह की, जय बोलो खुदा यीशु मसीह की. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు ఎంతో చక్కనటువంటి పాటలు పాడి దేవుని మహిమపరిచిన బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చాలా కార్యక్రమము మనకి వాక్య అనంతరం ఉన్నది కనుక వీలైనంత త్వరలో నేను ముగించే ప్రయత్నాన్ని చేస్తాను. ఈ అడ్వెంట్ సీజన్లో మనం ప్రారంభించిన మీకా గ్రంథంలో నుంచి ఇవాళ మరి యొక్క 3 వచనాలను మనము ధ్యానించుకొని ఉన్నాం. మీకా భక్తుడు రాసిన ఆ యొక్క గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రారంభంలో మనం ఏం జ్ఞాపకం చేసుకొని ఉన్నామంటే స్వల్ప గ్రామములో మరి ఒక రాజు పుట్టి ఉన్నాడనే విషయాన్ని మనం చూసాం. రాజు అనగా ఆయన వైభోగము ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన కనపరిచినది కాదు. యేసుక్రీస్తు ప్రభువారిని నేడు అందరూ ఏమని అంటారు అని అంటే 3 మేకులు పీక్కోలేనోడు మీకు దేవుడా అని అంటాడు. లేదా చిన్న గుడ్డెను కట్టుకొని సిలువకు వేలాడిన ఆయన, నలుగురిని కూడా కొట్టలేకపోయిన ఆయన మీకు దేవుడా అని అంటారు. ఇవాళ ఆ దేవాది దేవుడు మరి వచ్చే 2వ రాకడలో ఎలా రాబోతున్నాడో మీకా భక్తుడు మరి ఇవాళ 7 నుంచి 9 వచనాల్లో మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అయితే మనం గమనించగలిగినట్లయితే మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్న మాటలు ఏంటివి అని అంటే స్వల్ప గ్రామంలో పుట్టిన ఆయన గొప్ప రాజుగా ఈ యొక్క రాజ్యాన్ని లేకుంటే ఈ యొక్క దేశాన్ని ఏలనై ఉన్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ దేశాన్ని అనగా ప్రపంచాన్ని అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3-4 వచనాల్లో మనల్ని పోషించే దేవుడిగా ఆయన ఉంటా ఉన్నాడు. 5-6 వచనాల్లో మనల్ని రక్షించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. 7 నుంచి 9 వచనాలు పరిచయం చేసి ఈ దేవుడు ఈవేళ పుట్టి ఉన్నాడు అని మనమందరము ఈ యొక్క ఆనందంలో గడుపుతున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఇవాళ మీకా గ్రంథం 5వ అధ్యాయం 7 నుంచి 9 వచనాలను మనం చదువుకొని ముందుకు కొనసాగుదాం. యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను మనుష్య ప్రయత్నము లేకుండాను నరుల యోచన లేకుండాను గడ్డి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యను నుందురు. యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలోను సింహము వలెను ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలె నుందురు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక, నీ శత్రువులందరూ నశింతురు గాక. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరదాం. దేవా, ఇంతవరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచి క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మరి నీ బిడ్డలు వారి యొక్క తలాంతులను మరి ప్రభా గుర్తెరిగి మరి పాటల ద్వారా నిన్ను మహింపరచడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం దేవా. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో కొద్దిసేపు నీ యొక్క వాక్య ధ్యానాన్ని మేము ప్రభా మరి ధ్యానిస్తూ ఉండగా ప్రభా మరి నాకు మారుగా మీరు ప్రభా మరి నాకు తోడుగా ఉండి నీ మాటలను పలుకుచున్న వేళ మా అందరికీ వినగలిగిన చెవులను గ్రహించగలిగే హృదయాన్ని, నీకు లోబడే జీవితాన్ని, నీకు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మేమందరము జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇవాళ మనము జ్ఞాపకం చేయనైనా
ఆయన గుణ లక్షణంలో 3వ గుణ లక్షణం ఏంటిది అని అంటే మన మధ్య నుండి దేవుడు. ఏంటి చెప్పండి? మన మధ్య నుండి దేవుడు. మొట్టమొదటిది ఆయన ఎవరు? పోషించే దేవుడు. రెండవది రక్షించే దేవుడు. మూడవది మన మధ్య నుండి దేవుడు. ఇవాళ చాలా మంది దేవుళ్ళు దేవతలు ఈ లోకంలోనికి వచ్చారు అని చెప్తారు, వారిని పూజిస్తూ ఉంటారు, కానీ వారు వచ్చారు వెళ్ళిపోయారు అంతే. వారు తిరిగి మళ్ళీ రాలేకపోయారు. ఈ రోజు మనము పరిచయం చేసుకునే ఆ దేవుడు ఎక్కడుండే దేవుడు అంట? మన మధ్య నుండే దేవుడు. ఇంకా భక్తులు వారి యొక్క బంధముతో, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బంధముతో వారు తెలియజేసిన గొప్పదైనటువంటి సంగతి ఏంటిది అంటే ఆయన మన మధ్య ఉండడమే కాదు, ఎక్కడికి వచ్చాడంటే ఇప్పుడు మనలోనికి వచ్చిన దేవుడు. ఇవాళ ఏ దేవుడు కూడా మనలో ఉండలేడు. ఆయన మనలో ఉండగలిగిన దేవుడు, మన మధ్యన ఉండగలిగిన దేవుడు. ఆయన అటువంటి గొప్పదైనటువంటి రాజును ఈవేళ మనము ఆరాధిస్తా ఉన్నాం. మనం ఎంతో ధన్యులము. ఇక్కడ 7 నుంచి 9 వచనాల వరకు మనం గమనించినట్లయితే యాకోబు అనగా ఇశ్రాయేలు అని మనందరికీ తెలుసు. ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటిది అని అంటే ఎవరైతే దేవుని అంగీకరిస్తారో వారికి ఒక రిఫ్రెష్మెంట్ లాంటి జీవితాన్ని, ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఆయన ఇస్తాడు అని. ఎవరైతే ఆయనకు వ్యతిరేకులుగా ఉంటారో వారికి ఆయన కొదమ సింహం వలె. నేటికి ఆయన కొదమ సింహం అయి ఉన్నాడు అనే విషయాన్ని ఎవరు కూడా దానిని అనుభవించలేదు. అది అనుభవించనైనా ఒక రోజు రానై ఉన్నది. ఆ రోజు గురించి మీకా ప్రవక్త ముందుగా ప్రవచిస్తూ తెలియజేస్తున్న మాటలను నేడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని చిన్నబుస్తూ చాలా మంది మాట్లాడే మాట ఏంటిది అంటే ఆయన రాజు అంటున్నారు. ఎక్కడ పుట్టాడు అంటే పశువుల పాకలో పుట్టాడు. ఆయన పుట్టినప్పుడు ఆయనకు ఒక గుడ్డ కూడా లేదు. ఆయన ఎదుగుతున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఎవరో ఆయనకే తెలియదు. అలాంటి పుట్టుక ఆయన పుట్టాడు. అలాంటి అనేకమైన విషయాలు మాట్లాడుతున్న వేళ నీవు నేను ఆయన సన్నిధానంలోనికి ఎందుకు వచ్చామని అంటే ఆయన పుట్టుక ఎటువంటిదో మనకి తెలుసు, ఆయన మరణం ఎటువంటిదో మనకి తెలుసు, ఆయన పునరుద్ధానం ఎటువంటిదో మనకి తెలుసు, ఆయన రాకడ మరీ ప్రాముఖ్యమైనది, అది కూడా ఎటువంటిదో నీకు నాకు తెలుసు. నేడు ఈవేళ చాలా మంది అటువంటి మాటలు మాట్లాడుతున్న వేళ మనం తిరిగి చెప్పగలిగితే చెప్పగలుగుతాం, లేకుంటే దేవా వారిని క్షమించి వారికి కూడా జ్ఞాన హృదయాన్ని దయచేయని మనం ప్రార్థన చేస్తాం. నేడు ఈ దినాన ఆయనను ఎవరైతే వ్యతిరేకిస్తారో ఆయన కొదమ సింహము వలె వారి మీద గర్జించనై ఉన్నాడనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఆయన ఏ మాత్రము తక్కువ చేయగలిగిన దేవుడు కానే కాదు. ఆయన 3 మేకులు పీక్కోలేడు కనుక ఆయన దేవుడు ఎలా అయ్యాడు అని అంటే 3 మేకులు పీక్కోలేక కాదు, అక్కడ ఉన్న వారందరినీ హతము చేయలేక కాదు, ఆయన ఊపిరి చేత రాబోయే దినాలు ఆయన కొదమ సింహముగా రానై ఉన్న వేళ ఆయన ఊపిరి చేత అనేకులు నశించెదరు అని బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో స్పష్టంగా తెలియజేయబడతా ఉన్నది. నేడు ఈ దినాన ఈ ప్రస్తుత కాలంలో అనేకమైన ప్రాంతాలలో వ్యతిరేకులుగా ఉంటా ఉన్నారు. వ్యతిరేకులుగా ఉండడము మన మనుషుల మధ్యన వ్యతిరేకంగా ఉంటున్నారు, కానీ ఆయన ఒకానొక దినాన రానై ఉన్నాడు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్లయితే మన జీవితాలు చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్తాయి. కనుక ఇవాళ మనమందరము ఆయన యొక్క గుణలక్షణమైన మన మధ్యలో ఉండే దేవుడుగా ఆయనను మనం కొనియాడవలసిన వారమై ఉంటా ఉన్నాం. నేడు ఈ దినాన 7వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలెను, మనుష్య ప్రయత్నము లేకుండాను, నరుల యోచన లేకుండాను, గట్టి మీద పడు వర్షము వలెను ఆయా జనముల మధ్యనందురు. ఇక్కడ మనం ఈ వాక్యాన్ని కనుక గమనించగలిగినట్లయితే మనము ఈ విషయాన్ని ఇంకా మాధుర్యముగా మనము జ్ఞాపకం చేసుకోవాలంటే ఈ చలికాలములో మీరు కనుక చాలా మంది మన సంఘ బిడ్డలు వారి స్వగ్రామాలకి వెళ్ళారు. వెళ్తున్న వేళ ఒకవేళ కారులో రోడ్ ప్రయాణం కనుక మీరు చేయగలిగినట్లయితే రోడ్లో వెళ్తున్న వేళ మనకి పంట పొలాలు కనపడతా ఉంటాయి. పంట పొలాలు చాలా పచ్చగా కనపడతాయి. ఎందుకనంటే రాత్రంతా వాటి మీద మంచు
పడి 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 పొద్దునకి అది చాలా పచ్చగా ఉంటాయి. ఒక 3-4 ఆ టైంకి కనుక మీరు ఆంధ్ర ప్రాంతంలో బై రోడ్ వెళ్ళినట్లయితే ఎర్లీ మార్నింగ్ ఆ టైంలో మనకి ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఈ అందము కనపడతా ఉంటది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారితో మమేకమై యేసుక్రీస్తు ప్రభువారితో కలిసి మనము జీవించగలిగినట్లయితే, అందుకే మొన్న సెమీ క్రిస్మస్ నాడు కూడా నేను జ్ఞాపకం చేసిన మాట ఏంటిది అంటే, గొల్లల కాపరులు చెప్పిన శుభవర్తమానములో వారు తెలియజేసిన ఒక అమూల్యమైన మాట ఏంటిది అంటే, ఆయనకు ఇష్టలైన మనుషులు, ఆయనకి ఇష్టముగా మనము ఉండే ప్రయత్నాన్ని మనం చేయాలి. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో, ఆయనకి ఇష్టమైన వారిగా ఉంటారో వారికి ఒక రిఫ్రెష్మెంట్ ని దొరుకుతుంది. అక్కడ పచ్చగా ఎలా అయితే ఆ పంట పొలాలు ఉంటాయో అటువంటి పచ్చదనాన్ని మన జీవితాల్లో దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కీర్తనకారుడు మొదటి కీర్తనలో అదే రాశాడు కదా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానిస్తే వాడు ధన్యుడు, వాడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. అంటే పచ్చగా ఉంటాడు. నేడు ఈ దినాన ఆయనను ఆశ్రయించిన మన అందరి జీవితాలు ఎంతో రమ్యమైనవి, ఎంతో పచ్చదనము కలిగినటువంటివి, లేకుంటే ఎంతో ఫలభరితమైనటువంటివి అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైనా వచ్చి నీ దేవుడు ఇలా కదా, నీ దేవుడు అలా కదా అని అంటే నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, ఆయన ఈ లోకంలోనికి వచ్చి జీవించిన కాలం కావచ్చు, మరణించిన కాలం కావచ్చు, అది చాలా సాధారణమైనదిగా ఉండొచ్చు. ఒకడు మూసే కూడా తిట్టలేకపోయాడు, ఈయనకేం పౌరుషం లేదు, ఈయన దేవుడు ఎట్లా అనొచ్చు. ఏ విషయంలోనైనా ఆయన వచ్చి ఈ లోకంలో చేసిన ఆ యొక్క పని, ఆయన జ్ఞానం ఇస్తే గాని ఆ జ్ఞాన హృదయంతో వారు దానిని కనుగొనలేరు. నేడు ఈ దినాన మనము జ్ఞాపకం చేయవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అంటే, ఆయన రెండో రాకడలో రానయ్యుంటున్న ప్రాముఖ్యమైన విషయాన్ని. ఆయన కొదమ సింహం వలె మన మధ్యలోనికి రానై ఉన్నాడు. ఆయనకు వ్యతిరేకులుగా ఉన్న వారందరినీ ఆయన నాశనము చేయనై ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటా ఉన్నాం. నేడు ఈ దినాన మనకి నూతన జీవము కావాలి అని అంటే ఆయన దగ్గరికి రావాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. రక్షింపబడిన వారు కావచ్చు, రక్షింపబడని వారు కావచ్చు, ఎవరైనా కానీ ఆయన దగ్గరికి రావాలి, ఆయనకి ఇష్టలుగా ఉండాలి. అప్పుడే వారు ఆ నూతన జీవాన్ని పొందుకోగలుగుతారనే విషయాన్ని మనం ఇక్కడ కనుగొనై ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు భక్తుడు ఈ రీతిగా సెలవిస్తున్నాడు, అయినను ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. పౌలు భక్తుడు సెలవిస్తున్న మాట ఏంటిది అని అంటే, ఇక్కడ మాకున్నటువంటి బలము, మాకున్నటువంటి శక్తి, మాకున్నటువంటి సామర్థ్యతము మా వలన కలిగినది కాదు. ఈవేళ మనం అందరం ఈ లోకంలో జీవిస్తున్న వేళ అనేకమైనటువంటి వ్యతిరేకత మనకి కలుగుతున్న వేళ, నిజమైన సువార్తను మనం ప్రకటిస్తున్న వేళ మనకి కలుగుతున్న ఈ వ్యతిరేకతలో మనము జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటిది అని అంటే, మన బలము మనది కాదు. ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. దేవుడిచ్చు బలాతిశయమును ఇక్కడ ఐశ్వర్యముతో పోలుస్తున్నట్లు మనం చూస్తా ఉన్నాం. నేడు ఆయన దగ్గర నుంచి మనం బలం పొందుకుంటేనే ఈ లోకములో బలవంతులుగా మనం బ్రతకగలుగుతాం. దానిని ఐశ్వర్యముగా ఇక్కడ పౌలు భక్తుడు పోల్చి చెప్పడం మనం చూస్తా ఉన్నాం. నేడు ఈ దినాన ఆయనను కనుగొనిన మనమందరము ఆల్రెడీ ఎవరమని చెప్పండి, మనమందరము బలవంతులమనే మాటను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎవరైతే ఆయనను ఇంకా కనుగొనలేదో, నేడు ఆయన పుట్టుక దినాన ఈవేళ ఆయన మందిరంలో ఉన్న మీకందరికీ శుభవార్త ఏంటిది అని అంటే, నీవు బలహీనతలో ఉన్నావేమో, నీవు దారిద్రతలో ఉన్నావేమో, నువ్వు దుఃఖకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, వాటన్నిటిలో నుంచి నిన్ను బలవంతునిగా బలవంతురాలిగా చేయడానికే పుట్టిన దేవుడు ఎవరు అని అంటే నజరేయుడైన
యేసుక్రీస్తు ప్రభువారు. ఇవాళ ఆ విషయాన్ని మనము కనుగొనవలసిన వారమై ఉంటా ఉన్నాం. 8వ వచనంలోనికి వెళ్ళినట్లయితే మీకు ఆ భక్తుడు తెలియజేసిన మాటలో 8వ వచనంలో యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలోను అడవి మృగములలో సింహము వలెను ఎవడును విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలె ఉందురు. ఇక్కడ మనము గమనించగలిగినట్లయితే నేను గడిచిన ఆదివారం వాక్యం చెప్తూ మీకు థియాలజీ క్లాస్లో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అదేంటిది అంటే మనమందరము కొనిపోబడిన తర్వాత శ్రమలు, మహాశ్రమలు ఇశ్రాయేలు జనాంగానికి వస్తాయి అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేశాను. అక్కడ ఈ ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే విడిచిపెట్టబడ్డారో, ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించలేదో, వారు అంగీకరించిన వారి గురించి 8వ వచనంలో తెలియజేస్తూ వారందరినీ దేవుడు ఎలా తయారు చేయనున్నాడంట, వారందరినీ కూడా కొదమ సింహం వలె, ఎత్తబడిన వారందరూ కొదమ సింహం వలె ఆయన 2వ రాకడలో మరి రానయ్యుంటున్న వేళ ఆయన సైన్యములో మనము కూడా ఒక సైనికుని వలె ఆయనతో పాటు రానై ఉన్నాము, ఆ యుద్ధము చేయనై ఉన్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ 8వ వచనంలో మనం గమనించగలిగినట్లయితే మరి ఆ సింహమును ఇక్కడ మనకి చూపెడుతున్నట్లు మనం చూస్తా ఉన్నాం. చాలా సార్లు ఈ లోకము మనల్ని ఏమని మాట అంటా ఉంటది అని అంటే, ఇరు గొర్రెలు రా, గొర్రె బిడ్డలు రా అని అంటా ఉంటారు. మనం గొర్రెలము, గొర్రె బిడ్డలము ఏంటో ఈ వచనంలో నుంచి ఏం చెప్తున్నాడంటే, మనం గొర్రెలము, గొర్రె బిడ్డలం కాదంట, ఎవరమంట, కొదమ సింహములమంట. అంటే మనం చేతగాక, మనం చెయ్యలేక, ఎవరిని ఏం అనలేక కాదు, కానీ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏ ప్రవర్తన అయితే కలిగి ఉన్నాడో ఆ ప్రవర్తన మనం కలిగి ఉండడం ద్వారానే మనలో ఆ శాంతిని, ఆ సమాధానమును, ఆ ప్రేమను, శత్రువులుగా ఉన్న వారిని ప్రేమించే ఆ యొక్క గుణాన్ని ఆయన మనకి అనుగ్రహించాడు. మన దగ్గర శక్తి సామర్థ్యతలు లేక కాదు, వారిని ఏమి చేయలేక కాదు, కానీ నేడు ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనము ఆయనతో పాటు కొదమ సింహము వలె ఈ లోకంలోనికి రాని ఉన్నామనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తా ఉన్నాం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకుము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు, ఈ రోజు పుట్టిన యేసు క్రీస్తు ప్రభువారు ఎవరంట చెప్పండి? దావీదుకు చిగురైన యూదా గోత్రములో పుట్టిన సింహము. ఆయన సింహమై ఉన్నప్పుడు, ఆయన సింహాసనాసీనుడై ఉన్నప్పుడు, ఆయన బిడ్డలమైన మనమందరం ఎవరమై ఉంటాము? సింహములం. వేళ ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని క్రైస్తవులుగా పుట్టి, క్రైస్తవులుగా ఎదుగుతూ, క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తున్న వేళ ఈ లోకాన్ని చూసి బెదిరిపోకూడదు అనే విషయాన్ని నేడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యూదా గోత్రపు సింహము అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఇదే ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం. అంటే మధ్యలో చదువుదాం. భూరాజులను, గనులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహల్లోను, బండల సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. ఇక్కడ కూడా జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటిదనంటే, భూరాజులు ఎవరెవరు ఆయన ఎదుట ఎవరెవరు ఉన్నారంట? భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహలలో నుండి బండల సందులలో దాగుకొని
సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలువాడు ఎవడు? లిస్ట్ అంతా పెట్టేశాడు ఇక్కడ ప్రకటన గ్రంథంలో. ఎవరు కూడా తప్పింపబడరు. నువ్వు ధనికుడవని నువ్వు పరలోక రాజ్యానికి వచ్చి అని దేవుడు చెప్పాడంట. నీకు భూరాజులు అంటే భూలోకంలో చాలా స్థలాలు ఉన్నాయని నిన్ను పరలోక రాజ్యానికి రమ్మన్నాడంట. ఇక్కడ చాలా విషయాలను తెలియజేస్తూ ఆ వారి వలె ఉన్నట్లయితే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటిదనంటే దానికి కాలజాలిన వాడు ఎవడు? సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము. నేడు ఈ దినాన మీరు చాలా వర్తమానాలు ఈ నెలంతా వింటూ వస్తూనే ఉండి ఉంటారు. ప్రత్యేకంగా మీకా ప్రవక్తల నుంచి ఈ మాటలను ఎందుకు మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం? ఆయన పుట్టాడని, ఆయన పశువుల పాకలో ఉన్నాడని, ఆయన మరియా తల్లికి పుట్టాడని, పరిశుద్ధమైనటువంటి పుట్టుగా ఆయన పుట్టాడని, ఈ విషయాలన్నీ మీరు అంతా వినే ఉన్నారు. ఇప్పుడు నేను అవే విషయాలు చెప్పినా కానీ మీకు ఏమాత్రమో కూడా ఏ కొత్తగా చెప్పాడు అని ఏముండదు. నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏంటిదంటే యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్తూ వస్తా ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు రాబోయే విషయాన్ని గురించి మీకు ఆ ప్రవక్త తెలియజేసిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సింహము, కొదమ సింహము అనే పదాలను మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన ఎదుట నిలువజాల కలిగిన వాడు ఎవడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. నేడు ఈ దినాన మరి ఇశ్రాయేలు జనాంగమే కావచ్చు, నేడు ప్రస్తుత కాలము ఆయన రెండవ రాకడలో లేకుంటే ఆయన మధ్యాకాశం వరకు మనల్ని కొనిపోబడి ఆ సమయము రాక మునుపు వరకు మనం రక్షింపబడే స్థితిలో ఉండగలిగినట్లయితే ఆ దేవుడు మరి నీ పక్షాన ఉండి నిన్ను ఆయన సింహాసనము దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన రెండవ రాకడలో సింహాసనము దిగి సింహాసనాసీనుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి సాతానుతో శత్రువులతో ఆయన పోరాడుచున్న వేళ ఆయన వెనకాల ఆయన సింహాసనం అలిగుడే ఆయన సైనికుని వలె నీవు నేను ఉండగోరినట్లయితే నేడు రక్షింపబడని మీరు రక్షణ పొందవలసిన వారై ఉంటా ఉన్నారు. నేడు నిజముగా దేవుణ్ణి అంగీకరించని వారు అంగీకరించవలసిన వారమై ఉంటా ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఆయన చాలా ఉగ్రత కలిగిన దేవుడు అని కీర్తనకారుడు పదే పదే మనం జ్ఞాపకం చేయడం కూడా మనము చూస్తూ ఉంటాం. నేడు ఈ దినాన ఆయన పుట్టుక సందర్భముగా ఆయన మరి బలహీనుడుగా ఈ లోకంలో మనకు కనిపించాడేమో కానీ ఆయన చాలా బలవంతుడుగా రెండవ రాకడలో రానయ్యున్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ అంటే చాలా మందికి ఒక మంచి వార్త వినేసి వెళ్ళిపోవాలని ఉంటుంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ మంచి వార్తను మంచి వార్తగా ఉంచలేదు కనుకనే నేను మీకా ప్రవక్త తెలియజేసిన మాటలను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ దేవుణ్ణి చాలా చునుగా దేవుడుగా చేసేసారు కనుకని ఈ మాటలను మీకు జ్ఞాపకం చేయవలసి వస్తా ఉన్నది. ఈ దేవుడిని చాలా తక్కువ దేవుడుగా చేసేసారు కనుకని ఈ దేవుని గురించి మీకు జ్ఞాపకం చేయవలసి వస్తా ఉన్నది. ఈ దేవుణ్ణి చాలా అలుసుగా చేసేసారు కనుకని ఈ దేవుని యొక్క నిజమైన స్వరూపమును మీకు జ్ఞాపకం చేయవలసి వస్తా ఉన్నది. నేడు ఈ దినాన క్రైస్తవ సంఘాలలో కూడా ఈ యొక్క పరిస్థితి ఎదురవుతా ఉన్నది కనుక మనమందరము జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉంటా ఉన్నాం. అందుకే 8వ వచనంలో ఏమంటున్నాడంటే యాకోబు సంతతిలో శేషించిన వారు అన్యజనుల మధ్యను అనేక జనములలో అడవి మృగములలో సింహము వలెను ఎవడోనూ విడిపింపకుండా లోపలికి చొచ్చి గొర్రెల మందలను త్రొక్కి చీల్చు కొదమ సింహము వలెను ఉందురు. ఇక్కడ వారి యొక్క ఉగ్రతను గురించి వారి యొక్క బలాతిశయములను గురించి తెలియజేయడం మనము చూస్తా ఉన్నాం. 9వ వచనాన్ని మనం చూసినట్లయితే నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక, నీ శత్రువులందరూ నశింతురు గాక. ఎవరైతే దేవునికి వ్యతిరేకులుగా ఉంటారో, దేవుని అంగీకరించారో, పండగ దినమని పండగ క్రైస్తవులుగా దేవుని మందిరానికి మనం రాకూడదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుండాలి. ఆదివారం ఇలా ఉండరు.
ఆదివారం ఇలా ఉండరు. ఆయన రెండో రాకడలో రానే ఉన్న విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీరు బాధపడుతూ ఇంటికి వెళ్తారో, దుఃఖిస్తూ వెళ్తారో, ఈడేంట్రా బాబు ఇలాంటి ప్రసంగం చేశాడని చెప్పుకుంటారో, ఏం చేసుకుంటారో నాకు తెలియదు. కానీ ఆయన రెండో రాకడలో వచ్చినప్పుడు ఇలా రానే ఉన్నాడు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని చాలా శ్రద్ధగా దేవుని మందిరానికి మనము రావాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాటలు మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు. నీ హస్తము నీ విరోధుల మీద ఎత్తబడి ఉండును గాక. గొర్రెల కాపర్లు ఏమని వార్త తెలియజేశారు? ఆయనకు ఇష్టులై ఉండాలి. ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉండారో వారందరూ ఎవరు అని అంటే ఆయన విరోధులు, ఆయన శత్రువులు, ఆ వారందరూ ఆయన చేతుల్లో నశిస్తారు. ఈవేళ రక్షింపబడిన మనము చాలా మంది ఉన్నాము. రక్షణ పొందని వారు కూడా మన మధ్యలో అనేకులు ఉంటా ఉన్నారు. వారు ఈ దేవుణ్ణి గుర్తెరగగలిగినట్లయితే వారి జీవితాలు కూడా మన జీవితాలు వంటి అద్భుతమైనటువంటి జీవితాలుగా మార్చబడతాయి. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చదువుకుందాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఈ 3 మేకులు బీక్కోలేని ఈ దేవుడు, సిలువలో నుండి తనను తాను రక్షించుకోలేని ఈ దేవుడు, ఒకడు ఉమ్మి వేస్తే ఉమ్ము కూడా తుడుచుకోలేనటువంటి, లేకుంటే వాడిని తిట్టలేనటువంటి దేవుడు, ఎలాంటి బలము లేనటువంటి దేవుడు చేయబోయే కార్యము గురించి పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి తెలియజేస్తూ ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, అనగా మరి దేవుని యొక్క శత్రువు అయినటువంటి సాతాను లేకుంటే అంత్యక్రీస్తు మరి బయలుపరచబడిన వేళ ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బలాతిశయంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత ఏం వాడుతున్నాడు ఇక్కడ? ఆయన పెద్ద ఖడ్గానా? ఏం వాడుతున్నాడు? బాంబులు వాడుతున్నాడా? ఏమీ లేదు. తన నోటి ఊపిరి చేత. ఈ దినాన పశువుల పాకలో జన్మించిన యేసు క్రీస్తు ప్రభు వారి గురించి మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఈ దినాన పశువుల పాకలో జన్మించిన ఆ యేసు క్రీస్తు ప్రభువారు మరి ఆయన పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు 33.5 సంవత్సరాలలో ఆయన చాలా సాధారణమైనటువంటి వ్యక్తిగా, మనుషునిగా ఈ లోకంలోనే జీవించి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. అంత మాత్రాన ఆయన మరి చాతకాని దేవుడు ఎంత మాత్రము కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాను. ఆయన యొక్క ప్రభావం గురించి ఇక్కడ మీరు చూడండి. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఈవేళ మీ మధ్యలోనికి తీసుకురావాలనుకుంటున్నా ప్రశ్న ఏంటిది అని అంటే, దేవునికి మరి ఇష్టలుగా ఉండే ప్రయత్నం మనం చేద్దామా, లేకుంటే దేవునికి విరోధులుగా ఉండే ప్రయత్నం మనం చేద్దామా? ఒక 2 ప్రశ్నలకు ఈ దినాన మీరే జవాబును తీసుకోవాలి అనే స్థితిగా మీకు మనవి చేస్తా ఉన్నాను. దేవునికి ఇష్టలుగా ఉండగలిగినట్లయితే ఒక నూతన జీవితాన్ని ఆయన మనకిచ్చి, ఒక నూతన జీవితాన్ని మన జీవితాల్లో ప్రారంభించి, అంతేకాదు పరలోక రాజ్యపు నూతన గవుల్లోకి మనమందరము వెళ్ళున్నట్లుగా దేవుడు సహాయము చేస్తాడు. ఒకవేళ ఆయనకు వ్యతిరేకముగా, విరోధముగా మనం ఉన్నట్లయితే ఆయన ఒట్టి ఊపిరి మట్టుకు చాలు మనము ఈ లోకాన్ని మరి లేకుంటే మనము నాశనము చేకూర్చబడడానికి. సో అంత ప్రభావితమైనటువంటి దేవాది దేవుని ఈవేళ మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. రోమిల్కి రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితగా త్రొక్కించును. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక.
ఇవాళ మనకి దేవుడిచ్చే బలాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కొదమ సింహంగా ఉన్న వేళ మనము ఆయన బిడ్డలుగా ఉంటున్న వేళ ఈ సాతానును మనం ఏం చేయలేమన్నమాట, కాళ్ళ క్రింద శీఘ్రముగా చితిగా త్రొక్కుదాము. ఈవేళ ఈ లోకంలో మనం జీవిస్తున్న వేళ సాతానుగా మనం ఏమేమి భావించవచ్చు అని అంటే, మన అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఆర్థిక పరమైన ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, ఉద్యోగం లేని పరిస్థితులు కావచ్చు, చాలా పెళ్లి కాని పరిస్థితులు కావచ్చు, ఇలాంటి లోకంలో ఉన్న అనేకమైన క్రియలను మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే అవన్నిటివి సాతానుకు సంబంధించినవి. ఎందుకనంటే అవి లోకములో ఉన్నవే, అవి లోకానికి సంబంధించినవే కనుక వాటన్నిటినీ మనం ఏం చేయగలుగుతామంటే మన కాలి క్రింద త్రొక్కి వేయగలుగుతాం. ఏది ఎప్పుడు జరగాలో దానికి తగిన కాలము తగిన సమయాన్ని ఎవరు నిర్ణయించారు? దేవుడే దానిని నిర్ణయించి ఉన్నాడు కనుక సమస్తము జరుగుతాయి, సమస్తము మన మేలుకే జరుగుతాయి. వాటిని బట్టి మనం ఏమాత్రము కూడా కృంగిపోకుండా, మనము దేవునికి దూరముగా వెళ్ళిపోకుండా మనము దేవునికి దగ్గరగా చేరువవ్వాలని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఉదయకాల సమయము నేను రెడీ అవుతున్నాను, మెట్ల దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటూ ఒకరు ఇలా అంటా ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇంకొకరు ఎవరో నాకు తెలుసు, వాళ్ళ వాయిస్ నాకు తెలుసు కాబట్టి అవతల వ్యక్తి అంటున్నాడు, దేవుడు మా కుటుంబంలో ఇంత అన్యాయం చేశాడండి, అందుకే అని ఏదో చెప్తా ఉంటే, దేవుడు అన్యాయస్తుడు కాదు అనే మాట వారి నోట్ల నుంచి విన్నా. ఫస్ట్ దేవుడు మన జీవితంలో ఒకవేళ మా తండ్రి గారు లేరు కదా, అయ్యో మా తండ్రి గారు లేరు ఇంకెందుకు ఈ దేవుడు అని మేము ఈ దేవుడిని విడిచిపెట్టినట్లయితే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. మేము ఈ దేవుడిని విడిచిపెట్టలేదు. తండ్రి లేకపోయినా, తల్లి లేకపోయినా, ఎవరు లేకపోయినా ఆయనే మాకు ఆశ్రయము అని ఆరాధించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఆయన అట్లనే మాకు తండ్రిగా, పోషకుడుగా, రక్షకుడుగా మా మధ్యన ఉంటా ఉన్నాడు. ఆ మాటలను తెలియజేస్తూ మా ఇంట్లో ఇంత విషాదకరమైనటువంటి సంఘటన జరిగిందండి, దేవుడు ఎంత అన్యాయస్తుడు అని అంటే, వారన్న మాట ఏంటిది అని అంటే, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయాడు, ఆయన అన్యాయస్తుడు ఎలా అవుతాడు? మరి ఆ మాటలు చెప్పిన ఆయన ఇక్కడే ఉన్నాడు, కానీ ఇక్కడే ఉన్నా చిన్న గారేనా వారే అంట. సో వారు అడిగిన ప్రశ్నే, అన్యాయస్తుడు దేవుడు కానే కాదు. మన జీవితాలలో ఒకరిని ఉంచినా, ఒకరిని తీసేసినా, మనకి అభివృద్ధి కలుగు చేసిన, నష్టాన్ని చేకూర్చిన, మన జీవితాల్లో పతనానికి చేకూర్చిన, గొప్పదైనటువంటి దీవెనలను మన జీవితాలను అనుగ్రహించిన ఏదైనా మన జీవితంలో జరుగుతుంది అంటే అది కేవలము దేవుడి వలనే జరుగుతుంది. ఆయన అన్యాయస్తుడు ఏమాత్రము కానే కాదు. ఆయన అన్యాయస్తుడు అన్నట్లయితే మనము ఆయనను ఆరాధించే వారము కానే కాదు. ఒక్కసారి ఆయనను అంగీకరించిన తర్వాత ఆయనే మన నిజ రక్షకుడు, ఆయనే మన పోషకుడు. మన కుటుంబాల్లో ఎవరు లేకపోయినా, మా తండ్రి లేకుండా మాకు దగ్గర 25 సంవత్సరాలు పైబడి అయిపోయారు, అయినప్పటికీ మమ్మల్ని ఈ దినానికి కూడా పోషిస్తూ వస్తానే ఉన్నాడు. అటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్న సింహాసనంలో ఆసీనుడైనటువంటి కొదమ సింహమైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారు. ఇవాళ చాలా మంది ఇలా అంటూ ఉంటారు, మా దేవుడు మాకు ఏం మేలు చేయలేదండి. మా దేవుడు కాదు, ఈ దేవుడు ఏం మేలు చేయలేదండి, ఇంకో దేవుడు ఏం మేలు చేయలేదు, ఇంకో దేవత ఏం మేలు చేయలేదు, ఇంకో రాయి ఏం మేలు చేయలేదు, ఇంకో రప్ప. ఇదంతా తిరిగేటప్పటికి మన వెంట్రుకలు తెల్లగా అయిపోతాయి, మనం బెడ్ మీదకి వచ్చేస్తాము. ఏ దిక్కు లేకుండా ఉన్నప్పుడు ఎవరో చెప్తారు, ఆ పలానా పాస్టర్ గారిని పిలిపించుకో, ఆయనతో ప్రార్థన చేయించుకో, నీకు స్వస్థత కలుగుతుంది అని అంటే, అప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నీ చిత్తం ఏమైనదో అదే జరిగించు. ఎప్పుడో తెలుసుకోవాల్సిన మనము రాయి రప్పలను వెతుక్కుంటూ, దేవి దేవతలను పూజిస్తూ, లోకమంతా తిరుగుతూ, బెడ్ మీద పడిపోయినప్పుడు ఒక దైవ సేవకుడిని పిలిపించుకొని చెప్పే మాట ఏంటిది అని అంటే, అయ్యా నీ చిత్తం ఏమైనదో అది జరిగించు. ఈవేళ ఆరోగ్యం ఉండగా, బలం ఉండగా, శక్తి సామర్థ్యతలు ఉండగా, మన కుటుంబాల్లో రోజు తినడానికి తిండి ఉండగా, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండగా, ఆయనకి ఇవి కూడా లేవు.
ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయనకి ఇవి కూడా లేవు. మనం ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఎంత మంచి మంచి బట్టలు వేసుకొని వచ్చాం చూడండి. ఈవేళ ఆయన నీ నుండి నా నుండి కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఒక దైవ సేవకుడు ఇలా వాక్యం చెప్తూ అన్నాడట. ఒక బర్త్డే పార్టీ జరుగుతుందట, చాలా పెద్ద బర్త్డే పార్టీ జరుగుతుంటే ఆ బర్త్డే పార్టీలో ఒక వింత జరిగిందట. ఏంటి ఆ వింత అంటే, వచ్చిన వారందరూ ఆ బర్త్డే బాయ్కి కాకుండా వారికి ఒకరికొకరు సీక్రెట్ శాంటా లాగా ఒకరికొకరు పంచుకున్నారంట. ఆయనకి ఏం గిఫ్ట్ తేలేదట, అసలు బర్త్డే బాయ్కి ఏ గిఫ్ట్ తీసుకురాలేదంట ఎవరు. వాళ్ళు పంచుకొని వెళ్ళిపోతా ఉన్నారంట. ఆ బర్త్డే బాయ్ చాలా బాధపడ్డాడంట. ఏంటి నాకు ఎవరు ఏ గిఫ్ట్ తీసుకురావట్లేదు అని. ఏ గిఫ్ట్ తీసుకురానప్పుడు వాళ్ళ తండ్రి అందరూ తెచ్చుకొని అందరూ ఆనందించి వెళ్ళిపోయిన తర్వాత ఆ బిడ్డ చాలా దినాల నుంచి ఏదైతే కోరుకుంటున్నాడో ఆ పెద్ద గిఫ్ట్ని తీసుకొని వచ్చి ఆ తండ్రి ఆ కుమారుడికి ఇచ్చాడంట. కుమారుడికి ఇవ్వగానే వెంటనే ఆ కుమారుడు ఎంత ఆనందభరితుడు అయిపోయాడు అనంటే, ఓ వాళ్ళు ఒకరికొకరు ఇచ్చుకున్న గిఫ్ట్లు చాలా చిన్నవి, నా తండ్రి నాకు ఇచ్చిన గిఫ్ట్ చాలా పెద్దది. ఇవాళ ఆయన నిన్ను నన్ను ఏమని కోరుతా ఉన్నాడు అంటే, నువ్వేదో తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది చాలా పెద్ద గిఫ్ట్ అనుకుంటామేమో మనం. అది ఏమాత్రము ఆయనకి లెక్కల్లో రానే రాదు. ఆయనకి పెద్ద గిఫ్ట్ ఎవరో తెలుసా? మనమే. ఆయన పెద్ద గిఫ్ట్ ఎవరు అంటే నీవు నేను. మనమే ఆయన గిఫ్ట్ లాగా మార్చబడాలి. ఒకవేళ మీకు మంచి గిఫ్ట్, మీరు కోరుకున్న గిఫ్ట్ మీకు ఇచ్చారనుకోండి, మీరు దాన్ని ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు లేకపోయినా కానీ షెల్ఫ్కి చెక్కలు కొట్టించి, చెక్కల్లో గ్లాస్ పెట్టించి, దానికో తాళం పెట్టించి, ఎవ్వరు దాన్ని ముట్టకుండా చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుంటారు. ఒకవేళ చాలా విలువైంది అయితే బీరువాలో దాచిపెట్టుకుంటారు. ఎందుకు? హాల్లో పెట్టవచ్చు కదా. చాలా విలువైనది. ఇవాళ మన జీవితాలను ఎంతగా పాడు చేసుకుంటున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి దూరంగా ఎన్నిసార్లు మనం పరిగెట్లు పెట్టేస్తున్నామో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఏం మేలు చేశాడని, దేవుడు ఏ ఉపకారం చేశాడని, నేను అడిగింది దేవుడు ఇవ్వలేదని ఇలా దేవునికి దూరంగా వెళ్ళిపోతే రాబోయే దినాల్లో దేవుడు చేయబోయే గొప్ప బహుమానాన్ని, అతి శ్రేష్టమైనటువంటి బహుమానాన్ని నేను కోల్పోయే పతనమైనటువంటి పరిస్థితిలో ఉంటామని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శ్రేష్టమైనది ఇవ్వడానికి, ఆ కుమారుడికి ఆ తండ్రి శ్రేష్టమైనది ఇవ్వడానికి ఆ బర్త్డే పార్టీకి వచ్చిన వాళ్ళందరూ పంచుకొని తినేసి తాగేసి వెళ్ళిపోయిన తర్వాత వరకు ఆగాడు. ఆగి వారందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఏమిచ్చాడంటే, శ్రేష్టమైన తాను కోరినటువంటి బహుమానాన్ని ఆయన వారికి ఇచ్చి వెళ్ళాడు. నేడు ఈ దినాన ఆయన ఎంతటి వైభోగమును విడిచి ఈ లోకానికి వచ్చాడో పౌలు భక్తుడు సెలవు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుండి కిందకి చదువుతూ వెళ్తా ఉంటే, ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని నాలుకయు ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఇవాళ యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి ఉన్నతమైన దేవుడుగా మార్చబడ్డాడో మనం ఇక్కడ గమనించవచ్చు. దేవుని స్వరూపమును ధరించుకున్న ఆయన ఈ లోకములోనికి మనుష్య
స్వరూపమును ధరించుకొని, అందుకే ఆయన గురించి తెలియజేయబడిన మాట ఏంటిదనంటే హీఈస్ 100% గాడ్ అండ్ హీఈస్ 100% హ్యూమన్. ఆయన సంపూర్తిగా దేవుడై ఉంటా ఉన్నాడు. ఆయన 100కి 100% మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చాడు. నేను ఈ దినాన ఆయన మానవుడుగా తన శరీరాన్ని, తన రక్తాన్ని మన కొరకు ధారపోసి ఈ లోకాన్ని విడిచి వెళ్ళాడు. రెండవ రాకడలో ఆయన రారాజుగా రానై ఉన్నాడు. కొదమ సింహముగా ఆయన రానై ఉన్నాడు. ఆయన మరి ఈ లోకంలోనికి రానై ఉన్న వేళ ఏం జరుగుతుందంట? ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. నేడు ఈ దినాన నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు ఈవేళ మొట్టమొదటిసారి ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అని కనుక మీరు వింటున్నట్లయితే, ఆయన ఈ లోకంలో మరి జన్మించినది నిజమే, పశువుల పాకలో జన్మించినది నిజమే, ఆయన మరి ఒక వడ్రంగి వానికి కుమారుడుగా ఉండడము నిజమే, ఆయన 30 సంవత్సరాల వరకు మరి యెరూషలేములో ఉన్న దేవాలయం దగ్గరికి వెళ్ళి అనేకుల దగ్గర ఆయన ప్రశ్నలు జవాబులు పొందుకోవడం నిజమే, ఆయన బాప్తిజం తీసుకోవడం నిజమే, ఆయన 3.5 సంవత్సరాలు తన యొక్క సువార్త ప్రకటన చేయడం నిజమే, మనందరి కొరకు ఆయన సిలువను మోయడము నిజమే, ఆయన మనందరి కొరకు మరణించడము నిజమే, ఆయన తిరిగి పునరుద్ధానుడై 3వ దినాన లేచి తండ్రి చెంతకు వెళ్ళడము నిజమే. ఆయన ఇన్ని నిజాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి నిజం ఏంటిది అని అంటే, ఎవరైతే ఆయనను అంగీకరించి ఉంటారో వారందరి కొరకు ఆయన తిరిగి రానై ఉన్నాడు అనేది కూడా నిజమే. అంగీకరించబడిన వారందరూ ఆయనతో పాటు కొనిపోబడతారు అన్నది కూడా నిజమే. ఆయన యుద్ధము చేయ రానై ఉన్నప్పుడు ఆయన సైనికుల వలె వారందరూ మార్చబడతారు అన్నది నిజమే. ఎవరైతే ఆయనకు వ్యతిరేకులుగా ఉంటారో వారందరూ నశింపబడతారు అన్నది కూడా నిజమే. పరలోకము నిజమే, స్వర్గము నిజమే, నరకము నిజమే. ఆయన కేవలము పుట్టి నేడు అన్ని దేశాల్లో ఆయనను ఆరాధించగలిగిన, లేకుంటే ఏకైక దేవుడు ఎవరైనా ఆరాధించ యోగ్యుడున్నాడు అని అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు. ప్రతి దేశము ఆయనను ఆరాధిస్తూ ఉన్నారు. నేడు టైం వేరియేషన్ ఉంటుందేమో కానీ ఖచ్చితంగా ఆయనను ప్రతి ఒక్కరూ ఆరాధిస్తూనే ఉన్నారు. అటువంటి గొప్పదైనటువంటి దేవుణ్ణి నీవు నేను కనుగొనగలిగి ఉన్నాం. ఆయనను ఎవరైతే మరి ఆశ్రయిస్తారో, ఆయన దగ్గరికి ఎవరైతే రాగలుగుతారో, ఆయనకి ఇష్టలుగా ఎవరైతే జీవించగలుగుతారో, ఆయన పరమును వీడి ఈ లోకానికి వచ్చింది నీ కొరకు నా కొరకు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. యెహోవా కురిపించు మంచు వలెనో, మనుష్య ప్రయత్నము లేకుండానో, నరుల యోచన లేకుండానో గడ్డి మీద పడు వర్షం వలె మన యొక్క జీవితము ఎంతో అద్భుతముగా, ఎంతో ఆనందదాయకముగా, ఎంతో పుష్పించేదగిందిగా, ఎంతో ఫలించేదిగా మన జీవితాలను ఉంచాలని ఆయన పరలోకాన్ని విడి భూలోకానికి వచ్చిన గొప్ప దేవుడు. ఈవేళ ఆయనను నీవు నేను కనుగొనవలసిన అవసరత ఎంతో ఉన్నది. ఆయనని గ్రహించుకోవాల్సిన అవసరత ఎంతో ఉన్నది. ఆయనకి ఇష్టలమై జీవించుట అతి ప్రాముఖ్యమై ఉంటా ఉన్నది. కనుక నేడు ఈ క్రిస్మస్ దినాన ఒకవేళ నీవు ఆయనను ఎలా ఆరాధిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఆయన రాకడ గురించి మీకు తెలియజేశాను. ఆయన కొదమ సింహం వలె ఆయన రానై ఉన్నాడు. ఆయనకి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన నశింపజేయనై ఉన్నాడు. కనుక ఆయన వ్యతిరేకులుగా మనం ఉండకుండా ఆయనకి ఇష్టలుగా, ఆయన భక్తులుగా, ఆయన ప్రియ బిడ్డలుగా మనమందరము ఉంటూ ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి ధన్యత ఇవాళ ఈ ప్రత్యేకమైన శుభదినాన ఈ ఆరాధనలో పొందిన మనందరికీ నిశ్చయముగా సమృద్ధిగా అనుగ్రహించి మనల్ని పోషించి నడిపించును గాక. ఆమేన్.